దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కుక్కలు ప్రతి సంవత్సరంలోనే చాలా ఎక్కువ చనిపోతాయి. ఈ వారంలో అయితే చాలా 500 పైగా అయితే చనిపోయాయి. సో దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? కుక్కలు గవర్నమెంట్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కుక్కల్ని చంపమని. అందు గురించి చంపేటోళ్ళది ఎట్లా తప్పు? పైనుంచి వాళ్ళు గవర్నమెంట్ మీరు ఇలా చేయండి అంటేనే వాళ్ళు చేస్తుంటారు కదా. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఎవరు చంపటల్లే కదా రోడ్డు మీద. దానికి రేణుదేశాన కుక్కల్ని చంపినందుకు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టింది. దాని గురించి మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది మేము తప్పు అనటం లేదు. ఎందుకు అనటం లేదంటే రెండేపులా మాట్లాడాలి. కుక్కలు కరిసి చిన్నపిల్లలు పెద్దోళ్ళు చాలామంది చచ్చిపోయినారు. చచ్చిపోయిన వాళ్ళ లిస్టు చూడవను. అది ఇప్పుడు మనుషుల ప్రాణాలు మళ్ళీ ఆ బిడ్డని ఆ తల్లి కంటదా? కుక్కలు 100 కుక్కలు వస్తాయి కనదు కదా. డబ్బులు ఉన్న వాళ్ళు లక్షలు పోసి ఇంటి సేఫ్టీ కోసం కొనుక్కుంటారు. ఆ ఇంట్లో ఉన్నాయి సంపొద్దను. ఇది కుక్కలల్లా పిచ్చి ఉంటాయి, మంచి ఉంటాయి, అన్నీ ఉంటాయి. బండి మీద బయటను బట్టి పీకుతున్నాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆమె మాట్లాడినప్పుడు మాకు కూడా బాధ అనిపించింది. ఆ పిల్లల్ని కామెంట్లు పెట్టొద్దనే నేను అనుకుంటానా. ఆమె కూడా మాట్లాడింది కుక్కల్ని చంపుతాను. కుక్కలంటే కొంతమంది పిచ్చి ఉంటుంది. ఆ ప్రేమతో ఆమె మాట్లాడుతుంది. ఆమె తప్పని ఎవరు అనలేదు. కొంతమంది దాన్ని కామెంట్లు పెట్టి పిల్లల మీద పెడుతుండ్రు. అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం. ప్రతి ఒక్కలకు ఆయన కోసం అన్న ఏం గమ్మున ఉండొచ్చు కదా. ఎందుకు మాట్లాడుతాను? కుక్కల్ని చంపమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. కుక్కల వల్ల మనుషులు చాలామంది చచ్చిపోతారు. అది కూడా ఆలోచించమను సరే. పోనీ ఆ అమ్మనే కుక్కలు వల్ల మాట్లాడుతుంది. మనుషుల గురించి కూడా మాట్లాడమని. మనుషులు కూడా ప్రాణాలేగా. చిన్న పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు చూడలేదా? నేను ఈదుల్లో తిరుగుతుంటే నాకు ఒక్క కుక్క గర్వలేదంటే నువ్వు ఎన్నడో ఒక రోజు బయటకు వస్తావు. 24 గంటలు సుతారు పని చేసి సఫాయి పని చేసి కూలి చేసుకున్న వాళ్ళు షూటింగ్ పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి పోయి బతికేటోళ్ళు వందలాది మంది ఉన్నారు. మీరు అలా ఒక్క భాగం కూడా లేరు. అవునా? మరి వాళ్ళని కరిస్తే పేదవాళ్ళు గారితే హాస్పిటల్ వేసుకోలేరు, డబ్బులు పెట్టలేరు. మరి అది కూడా చూడాలి కదా. అయితే ఆమె ఏమంటుందంటే ఒక కుక్క కరవడం వల్ల అన్ని కుక్కని చంపడం ఎటువంటి ఎంత న్యాయం అని చెప్తా ఉంది. అది ఒక్కటి కరవగానే దాన్ని చంపుతాం. మరి రేపు ఇంకోటి వచ్చి కరవదా? అదే అన్ని కుక్కలు చంపడం న్యాయమేనా అని అడుగుతుంది అనమాట. అరే ఒక కుక్కనంటే ఒక కుక్కని చంపితే 100 కుక్కలు పుట్టకొస్తున్నాయి అని గవర్నమెంట్ అంత తెలివి తక్కువ కదా. గవర్నమెంట్ అంటే వాళ్ళ అవన్నీ మున్సిపాలిటీ తరఫున అలా పెద్ద ఆయన ఉంటాడు. ఆయన ఆలోచించి ఆ కుక్కల్ని చంపమన్నాడు. కావాలని ఎవరు చంపరు. కుక్కలు కరిసి అయితే చాలామంది చచ్చిపోయినారు. ఇది 3 రోజుల బట్టి జరుగుతుంది. మాట్లాడలేదు. అమ్మ కుక్కల్ని ఎందుకు చంపిర్రు అని లక్ష్మి గారు కూడా వచ్చి మాట్లాడుతుంది. కుక్కల్ని చంపుతాను అని మాట్లాడుతుంది. మరి కరిసిన వాళ్ళందరినీ బాగు చేసి డబ్బు పెట్టి బాగు చేసుకోమని. రేపా టైంలో జరుగుతున్నాయి కదా, వాళ్ళని ఏం చేయకుండా కుక్కలను ఎందుకు చంపుతున్నారు? అదే కదా, మనుషుల ప్రాణాలు పోతే పోనీ మీరు చావుండ్రి, కుక్కలు మాత్రం చంపొద్దు అంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఆ న్యాయం పెద్దలు చిన్నోళ్ళు పోలీసులు గవర్నమెంట్ మొత్తం దీని గురించి చర్య తీసుకొని మాట్లాడవను అయిపోయాయి. అంటే ఇప్పుడు కుక్కల్ని చంపడం కరెక్టే అంటారా? మరి చంపాలంటారా? మరి మీ మాటల్లో చంపాలంటే పిచ్చి కుక్కలు చెడ్డ కుక్కలు రోడ్డు మీద ఈదుల కుక్కల్ని చంపేయచ్చు. వాళ్ళు నన్ను ఎంతమంది కామెంట్లు పెట్టి తిట్టుకున్నా డోంట్ కేర్, నేను బాధపడను. కానీ నిండు జీవితాలు ఏదైనా ప్రాణమే. మరి చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. ఎందుకు నరుకుతారు? చెట్ల ప్రాణం లేదా? ఇప్పుడు మనం కోళ్ళ కోసుకోవట్లేదా, మేకలు కోసుకోవట్లేదా? అన్నిటికీ ప్రాణమే. ప్రాణం అని ఇలా దేవుడికి చేయకుండా ఎవరు ఉండటం లేదు కదా. ప్రాణం అని చెట్టు కొట్టకుంటాడు చూడు. ప్రతి చెట్టు కూడా ప్రాణం ఉంటుంది. అది అందరికి వెళ్ళికే పండితులకు కూడా. అట్లని కుక్కల్నే చంపుతారు అని అంటే మరి మనుషులను చచ్చిపోతే ఓకేనా? మనుషులు ప్రాణాలు చిన్న పిల్ల మాకు తెలిసిన పిల్లలే 2-3 చనిపోయినారు. మరి ఆ తల్లి అది కూడా మా పేరేంది రేణుదేశాయ్. మరి ఆ పిల్లల గురించి కూడా ఆలోచించి మాట్లాడవను అంతే. ఆమె మీద మాకు కోపం లేదు. ఆమె పిల్లల్ని అనొద్దని నేను చాలామందికి ఆ పిల్లలుగా అనొద్దు. ఆ పిల్లలు తల్లి ఏదో అంటే పిల్లల్ని ఎందుకు కామెంట్లు పెట్టాలా? పెట్టకూడదు కదా. ఆమె కుక్కల మీద ప్రేమతో అన్నది, కానీ పిచ్చి కుక్కలు మాత్రం చంపాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.